మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో కొత్త ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీ నాయక్ హాజరయ్యారు. భూ సమస్య పరిష్కారానికి ఆర్ఓఆర్ చట్టమే కీలకమని ధరణి కమిటీ సభ్యుడు సునీల్ కుమార్ అన్నారు. ఆర్ఓఆర్ చట్టంతో 80% సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. భూమి నుంచి ఏ లాభం పొందాలన్న హక్కుల రికార్డుల కీలకమని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ఆ సూచనలు కనుక 10 మందికి పనికొచ్చేటైతే తప్పకుండా ముసాయిదాల పొందుపరుస్తామని వారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎన్నోసార్లు వారు నాతో ఆ మాట అన్నారు. కాబట్టి ఈ చట్టం పైన ఎంత చర్చ జరిగితే అంత మంచిది. ఈ చట్టం తెలంగాణలో భూమి ఉన్న ప్రతి వాళ్ళకి పనికొచ్చే చట్టం. ఒకప్పుడు ఆర్ఓఆర్ చట్టం అంటే కేవలం వ్యవసాయ భూములకు సంబంధించిన చట్టం మాత్రమే. కానీ రాబోతున్న ఆర్ఓఆర్ చట్టం ప్రతి భూమికి వర్తిస్తుంది, ఆవాదీలకు కూడా వర్తిస్తుంది. ఇంటి స్థలాలకి కూడా హక్కుల రికార్డు తయారు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వబోయే కీలక చట్టం. కాబట్టి మీకు నాకు ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి వాళ్ళకి ఈ జీవితంలో ఇది పనికొచ్చే చట్టము. దీని కింద హక్కుల రికార్డు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడే చట్టం. కాబట్టి ఎంత చర్చ జరిగితే అంత మంచిది. ఈ చట్టం కొన్ని లక్షల మంది రైతుల జీవితాలకు సంబంధించిన చట్టం. కాబట్టి ఇందులో జీవితం ఉంది, ఇంకు కాదు, రైతుల జీవితాలు ఉన్నాయి. జీవితాల కోణంలో ఆలోచిస్తే ఇది సమస్యలు ఏ విధంగా పరిష్కరించబోతుందో మనకు అర్థమవుతుంది. 2011లో కౌలుదారుల కోసం ఒక చట్టం వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఎల్ఈసి కార్డుల చట్టం అంటాం, రుణ అర్హత కార్డుల చట్టం అని, అధీకృత సాగుదారుల చట్టం పేరు, లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్ పేరుతోటి కౌలుదారులకి గుర్తింపు కార్డులు ఇవ్వడం కోసం ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చినప్పుడు కూడా ఇట్లాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీటింగ్లు పెట్టి అభిప్రాయం